రైస్ తింటే వెయిట్ పెరిగిపోతారని చాలామంది రైస్ని అవాయిడ్ చేస్తారు. బట్ ఇక్కడ ప్రాబ్లం రైస్ తినడం కాదు, మనం అది ఎంత క్వాంటిటీలో తింటున్నాం అన్నది ఇంపార్టెంట్. జనరల్గా మన సౌత్ ఇండియన్స్ అంతా కూడా రైస్ లవర్స్, అంటే ఖచ్చితంగా మన ప్రతి మీల్లోనూ కూడా రైస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. అది కూడా మనం ఎలా తీసుకుంటామంటే రైస్ ఎక్కువ తీసుకోవటం అండ్ ప్రోటీన్స్ అండ్ నెక్స్ట్ ఫైబర్ కూడా తక్కువ అమౌంట్లో తీసుకుంటాం. సో ఇలా తీసుకున్నప్పుడు మన బ్లడ్ షుగర్స్ అనేవి ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతాయి అండ్ సో కాబట్టి మనకి ఫ్యాట్ అనేది ఈజీగా స్టోర్ అవుతుంది. సో రైస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన పని లేదు, బట్ మన ప్లేట్ని కొంచెం మార్చుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పటి వరకు మనం రైస్ ఎక్కువ తింటున్నాము, ఇప్పటి నుంచి ఏం చేస్తామంటే మనం హాఫ్ ప్లేట్లో అంతా కూడా వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోవాలి. అండ్ 1/4 ప్లేట్ వచ్చేసి ప్రోటీన్ అండ్ ఇంకో 1/4 వచ్చేసి కార్బ్స్. ఇలా కనుక ఒక బ్యాలెన్స్డ్ వేలో తింటే మనకి వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రైస్ వండిన తర్వాత మనం అది కూల్ అయ్యాక రిఫ్రిజిరేటర్లో పెట్టి అది తర్వాత రోజు కనుక మనం తీసుకుంటే కనుక దాంట్లో రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది డైజెషన్ స్లో అయ్యి మన బ్లడ్ షుగర్స్ అనేవి ఫాస్ట్గా పెరగకుండా ఉండేలా చూస్తుంది. సో చాలా మంచిది అలా తీసుకోవడం కూడా. సో రైస్ తింటూనే వెయిట్ తగ్గాలి అంటే కనుక నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి.